సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆర్యవైశ్యులందరము ఓటుకు వినియోగించుకోవాలని, అలాగే ఏ సమస్య వచ్చినా ఆర్యవైశ్యులం మనకు మనమే పరిష్కరించుకోవాలని అని కొన్ని విషయాలను ఒక అజెండాగా తయారు చేసుకొని దీనికి ఆర్యవైశ్య పరిరక్షణ సమితిని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఈ సంస్థ ద్వారా మా ఆర్యవైశ్యులందరం పార్టీలకు అతీతంగా చేయబోయే కార్యక్రమాలన్నీ మా ఆర్యవైశ్యులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని ఒక ఆలోచనతో ఈ సంస్థను మొదలుపెట్టడం జరిగింది. ఆ ఉద్దేశంగానే, ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో మా ఆర్యవైశ్యులందరూ ప్రతి ఒక్కరూ ఓటుకు వినియోగించుకొని ఆర్యవైశ్యుల బలం ఏంటి, అలాగే ఓటు శాతం ఎంతవరకు రాజకీయ నాయకుల మీద ప్రభావం చూపిస్తుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది. మరికొన్ని విషయాలు శ్యామ్ సుందర్ లాల్ అన్నగారు వివరిస్తారు. పట్టణ ఆర్యవైశ్య సోదరులందరికీ నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు ఆర్యవైశ్య పరిరక్షణ సమితిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంస్థ తరపున మేము ఒక 3-4 రోజుల లోపల గడప గడపకు ఆర్యవైశ్యుల ఇంటికి వెళ్ళి అందరినీ ఆర్యవైశ్యులను మోటివేట్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఆర్యవైశ్యులందరము ఒకటే కోరుకునేది, అందరము మేము వ్యాపారస్తులం, మేము ఎవరి జోలికి వెళ్ళాం, మా జోలికి ఎవరు రాకూడదు. దీన్ని మొదటి నుంచి కూడా ఆర్యవైశ్యులు పాటిస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఆర్యవైశ్యులు ఎటువంటి తప్పు పద్ధతిలో కూడా వెళ్ళడం లేదు. కానీ ఈరోజు నంద్యాల పట్టణంలో దాదాపు 35,000 నుంచి నిర్ణయించి శాసించే స్థాయిలో ఉన్న మేము ఎన్నో రకాలుగా అనదొక్కబడుతున్నాం. దీన్ని మనందరము సంఘటితంగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని, మనందరం అదే మన బలం, అంటే మనం అందరము అదే మన బలం, అంటే మనందరము కలిసినప్పుడే అది మన బలం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని సమర్థుడైన ఎవరైనా కానీ సమర్థుడైన ఆర్యవైశ్యుడికి మనం పట్టం కడదాం అనే ఒక కొన్ని పాయింట్స్తో మనం గడప గడపకు వెళ్ళి ఆర్యవైశ్యులను మోటివేట్ చేసే ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి ప్రతి ఆర్యవైశ్యుడు స్పందించి ముందుకు రావాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమంలో మనకు వాలంటరీగా సర్వీస్ చేసేదానికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు రావాలని చెప్పి 42 వార్డులలో కూడా 42 వార్డులకు కమిటీలను దీనికి సంబంధించి, కమిటీ అంటే దానికి అధ్యక్ష కార్యదర్శులు కాదు, అందరం వాలంటీర్లమే, నాతో సహా ప్రతి ఒక్కరూ సమానమే ఈ సంస్థలో. ఆ విధంగా 42 వార్డులో ఉన్న ఆర్యవైశ్యులందరినీ ఏకం చేసి ఈ రేపు రాబోయే ఎలక్షన్లో మన సత్తా చాటాలని చెప్పి ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడమైంది. అలాగే రాజకీయంలో కూడా భాగస్వాములం కావాలని చెప్పి మనల్ని ఏ పార్టీ గౌరవిస్తుందో ఆ పార్టీనే మనం గౌరవిద్దాం. మనకి ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళకే మనం గౌరవం ఇద్దాం. ఇంకా పల్లకి మోసేది వద్దు, మనం పల్లకి మోసే పరిస్థితి వద్దు. శాసించే స్థానంలో ఉన్నాం కాబట్టి పల్లకి మోసే స్థాయిలో కాకుండా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మేము గడప గడప తిరుగుతున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై వాసవి. నమస్కారం. ఆర్యవైశ్యులు అందరూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మధ్యాహ్నం లోపే మీ ఓటు హక్కు వినియోగించుకొని మీ పిల్లలు ఎక్కడన్నా చదువుతున్నా ఉద్యోగరీత్యా అక్కడ ఉన్న వారిని కానీ పిలిచి ఈ రాబోయే ఎలక్షన్లో ఆర్యవైశ్యులు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ పరిరక్షణ సమితి నెలకొల్పడానికి ప్రథమ కారణం ఏంటంటే వైశ్యులను గుర్తించడానికి ఈ సమితి ఏర్పాటు చేయడం జరిగింది.
మా వైశ్యులను ఏ పార్టీ అయితే కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గౌరవిస్తుందో, ఏ వైశ్యులను మమ్మల్ని ఏ పార్టీ గౌరవించి మాకు ముందు స్థానం ఇస్తారో మేమంతా వారికే సపోర్ట్ ఇస్తాం. ఇంకోటి 42 వార్డుల్లో ఎవరన్నా ఏ పార్టీ తరఫునైనా సరే మేము పోటీ చేయదలుచుకుంటే మా దగ్గరికి వస్తే మా శాయశక్తుల వాళ్ళ సీట్ వచ్చేదానికి మేము కృషి చేస్తాం. కాబట్టి మేము గడప గడప ప్రోగ్రాం తిరుగుతున్నాము. గడప గడప ప్రోగ్రాంలో మంచి స్పందన ఏర్పడింది. ఈరోజు మేమందరము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్